సో హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మంది వచ్చరికి బిగ్ బాస్ ఫేమ్ మానస్ గారు ఉన్నారు. సో హాయ్ అన్న. హలో హాయ్. సో మీరు బిగ్ బాస్ టైంలో మీరు సన్నీ గారు బాగా ఫుల్ జోష్ మీద ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ మంచి సెలూన్ పెట్టాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంటే తన డ్రీమ్ ఇది సెలూన్ పెట్టుకోవాలని బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పాడు. సో చాలా మంది అన్న మాటని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బట్ సన్నీ ఆ ప్యాషన్ ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఇలా మంచి ఒక టీబీసీ సెలూన్ ఫస్ట్ టైం లాంచింగ్ హియర్. అంటే విరాట్ కోహ్లీ కూడా అప్రిసియేషన్ విషెస్ పెట్టాడు. సో రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో మీరు ఏమైనా ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టే ఆ మంచి ఏమన్నా ఉన్నాయా ఆలోచనలు? లేదు, ఐ డోంట్ హ్యావ్ అ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. సో యా, బిజినెస్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా తెలుసుకొని చేస్తే దట్ ఈస్ గుడ్. చాలా మంది ఇప్పుడు క్విక్ అండ్ షార్ట్ గా ఎర్న్ చేద్దామని అనుకుంటారు. ఐ నెవర్ థింక్ దట్ ఈస్ గుడ్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, డెఫినెట్ గా మనం దాని గురించి బాగా అవగాహన ఉండి తెలుసుకొని చేస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ as well as the venture as well. సో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందన్న? బాగుంది, ఆల్ గుడ్. అంటే బయట కూడా ఉందా అంటా ఉంటారు, మ్యారేజ్ అంటే కష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి అని. నిజంగా అలా ఏం లేదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ బ్యాచులర్ గా ఉండి ఒక సడన్ గా మ్యారేజ్ అయితే అదంతా వేరు. సో దానికి ఎలా అనిపిస్తుంది మ్యారేజ్ టైం? చెప్పన్నా. లేదు, ఇట్స్ బిన్ గుడ్ సో ఫార్. సో థ్యాంక్ యూ. అంటే గొడవలు పడతా ఉంటది మేడం దీని మీద? అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆబ్వియస్లీ. టైం ఇవ్వకపోతే ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అందరూ మనీ వెనకాల కానీ లేకపోతే ప్యాషన్ వెనకాల కానీ పరిగెడతా ఉంటారు. సో డెఫినెట్గా ఫ్యామిలీ వాళ్ళు కోరుకునేది ఒకటే, టైం ఇవ్వాలని. మనం ఆ టైం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి అంటే మూవీస్ అంటే అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్, మూవీస్ అని ప్లాన్ చేస్తున్నారా? ప్లానింగ్ ఏం లేదు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ సచ్. కరెంట్లీ ఆఫర్స్ వస్తున్నాయి. సో జస్ట్ ట్రైంగ్ టు చూస్ ద స్క్రిప్ట్స్ ప్రాపర్లీ అనమాట. సో వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ కానీ అండ్ మూవీస్ కానీ ఏదైనా సరే ది ఆపర్చునిటీ ఇస్ వెల్ అండ్ గుడ్ ఇనఫ్, తప్పకుండా చేస్తాను, ఏది వదులుకోను. సో అంటే ఇండస్ట్రీలో రావడానికి చాలా కష్టాలు ఉన్నాయన్న. అంటే కొత్తగా వచ్చే అప్కమర్స్ కి మీరేం చెప్తారు ఇండస్ట్రీలో రావాలంటే? అంటే మీలాగా అమర్దీప్ లాగా మీలాంటి సపోర్ట్ ఉండరు కదా. సో దానికి మీరేం చెప్తారు? బై. సో అంటే సపోర్ట్ విషయం పక్కన పెడతారంటే నేను అమర్దీప్ కి మీరు సపోర్ట్ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇంకా వేరే వాళ్ళకి రాదు కదా, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి. అంటే అమర్ లాగా ప్యాషనేట్ గా ఉంటే తప్పగా మానస్ ఎవరైనా ఉంటారు, పక్కన సపోర్ట్ అనేది ఉంటుంది. అది ఇండస్ట్రీ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ గా నువ్వైనా సపోర్ట్ చేయొచ్చు, ఫాదర్ గా ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేయొచ్చు, సిస్టర్ గా బ్రదర్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నీ ప్యాషన్, నీ కన్విక్షన్ లో ఆ నిజాయితీ ఉండాలి. సో అది డెఫినెట్ గా ఏదో ఒక టైంలో ఏంటంటే అరే నేను ఫ్యామిలీని చూసుకోవాలి కదా, లేకపోతే నేను డబ్బులు సంపాదించుకోవాలి కదా, ఎక్కడో దగ్గర మన ప్యాషన్ నెగ్లెక్ట్ చేస్తాం. సో అది నెగ్లెక్ట్ చేయకుండా మీరు తప్పకుండా కంటిన్యూస్ గా ఎఫర్ట్ అనేది పెడుతూ ఉంటే చూసుకుంటాడు, డెఫినెట్ గా చూసుకుంటాడు. సో ఇంకొకటి, ఇది అడగకూడదు, బట్ సోషల్ మీడియాలో కొన్ని రోజులు బాగా సర్క్యులేట్ ఒక వార్త బాగా వైరల్ అయిందన్న. అంటే మీ వైఫ్ కి మీకు డైవర్స్ అయినట్టుగా కొన్ని బాగా. సో అది రియలా ట్రూ లేకపోతే ఫేకా? ఇట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. చూస్తూ ఉంటారు ఇలాంటి వార్తలు మీరు? లేదండి, అసలు నేను పట్టించుకోను అలాంటివి. బికాస్ అవి నిజం కానప్పుడు దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో అంటిల్ అన్లెస్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ అలాంటివి తప్ప ఇవన్నీ నార్మల్ గా చేస్తుంటారు. ఎవ్రీబడి నోస్. ఇప్పుడు అందరికి ఇప్పుడు అది అంత రియాక్ట్ అవ్వాల్సిన దానికి లేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ డిస్టర్బింగ్ అండ్ రియలీ ట్రూ, డెఫినెట్లీ హావ్ టు. అండ్ ఐ డెంట్ సీ దట్ న్యూస్ ఆల్సో. చేస్తుంటే డెఫినెట్ గా దానికి కాపీరైట్ చేయడమో లేకపోతే ఏదో చేయడమో చేసేవాళ్ళం. ఐ డెంట్ సీ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు మై నోటీస్.